కమిషన్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల గల్లంతుపై విమర్శలు రావడంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఆ సమస్య రిపీట్ కాకుండా ప్లాన్ చేస్తోంది. ఓట్ల నమోదుపై ఉత్తరాలు రాయాలని డిసైడ్ అయింది. ఓట్ల గల్లంతు, బోగస్ ఓట్ల వివాదాలు లేకుండా ఎలక్షన్ కమిషన్ కొత్త ప్రయోగానికి సిద్ధమైంది. త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ డిసెంబర్ 26న ప్రారంభమైంది. జనవరి 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటర్ల జాబితా సవరణ యజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలి. ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్రంలో చేయని వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్నారు. ఓటరుకి ఓటు హక్కుపై అవగాహన కల్పించడం కోసమే ఓటరుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ లేఖలు రాయనున్నారు. ఆ లేఖతో పాటుగా రిప్లై పోస్ట్ కార్డును కూడా జత చేస్తున్నారు. ఓటర్ల నమోదులో ఇబ్బందులను ఆ లేఖ ద్వారా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రత్యుత్తర కార్డును ఉపయోగించవచ్చు. లేఖ అందినట్లుగా దాంతో జతపరిచిన కార్డుపై ఎక్నాలెడ్జిమెంట్ రాసి పంపాలి. ఇందులో ఓటరుకు కొత్త ఓటరా లేక నియోజకవర్గం మారారా, అడ్రస్ మారిందా, ఇలా సమస్యను బట్టి స్పందించనుంది ఈసీ. ఇందుకు 50 లక్షల రూపాయలు ఖర్చు చేయనుంది. ఒక లెటర్ ప్రతి హౌస్ హోల్డ్ కి ఒక లెటర్ రాస్తున్నాం. టు బిగిన్ విత్ 1 crore పైన 1 crore 5 lakhs వరకు లెటర్స్ వెళ్తున్నాయి. ఆ లెటర్లో ఈ నమోదు చేయడానికి విధి ఎట్లా ఉంది, ప్రక్రియ ఎట్లా ఉంది, ప్రాసెస్ ఎట్లా ఉంది రాశాను చిన్న బ్రీఫ్గా. ఈ లెటర్ అయితే 1 పేజ్కి లెటర్ ఉంది, చూడండి. ఎన్రోల్మెంట్ విల్ నాట్ స్టాప్ ఆన్ 25th January. ఎన్రోల్మెంట్ విల్ గో ఆన్ ఆల్ ద వే అప్ టు ఎలక్షన్స్. మరోవైపు ఇటువంటి కొత్త ప్రయత్నానికి రాజకీయ పార్టీలు సైతం సహకరించాలని కోరుతున్నారు ఈసీ. దీనికోసం రాజకీయ పార్టీలకి కూడా లేఖలు రాయనున్నారు.